పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు పరిశుద్ధ పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ప్రియా సహోదరి సహోదరులారా, దివ్య ప్రసాదనాథుడు మనందరి యొక్క యోగ్యతలను దీవించటానికి, మనందరిని ఆశీర్వదించటానికి మరొక్క మారు ఈ పీఠము మీద ఆసీనుడై ఉండగా ఆ ప్రభువు దగ్గర ఉన్న నీవు నేను ఆ ప్రభువుని మనసారా మన యొక్క మనసుతో ప్రభువుని ఆరాధించుకుందాం. ఈ కొద్ది సమయము పాచి ప్రభువా, నీవే నా శరణ్యముగా, నీవే నా బలముగా వేడుకొనిచ్చి ఉన్నానయ్యా. నన్ను రక్షించి వాడవు, నన్ను కాపాడు వాడవు, నన్ను నీ కృపతో నడిపించి వాడువు నీవే కావున. నీవు తప్ప నాకు నెవరు ఉన్నారయ్యా ఈ లోకములు అన్న మాటలను బట్టి ఇదిగో ప్రభా, నీ వాక్యము వినువారు రూపాంతరము చెందుతారన్న మాటలను ఈ రోజున వాక్యములు మేము ధ్యానించుకొని ఉన్నాము ప్రభువా. ఈ రోజున మేమందరము కూడా నీ దివ్య రూపాధారణను గురించి ధ్యానించుకున్న దానిని బట్టి అబ్రహాము రూపాంతరము చెందిన విధముగా, పౌలు ద్వారా తిమోతి రూపాంతరము చెందిన విధముగా మేము నీ వాక్కులను వింటూ, నీ మాటలను వింటూ మా మనస్సులో, మా ఆలోచనలలో, మా నడకలో, నడవడికలో, మా కన్నిటిలో కూడా, మా మాటలలో మేము రూపాంతరము చెందేవారిగా, మారు మనస్సు పొందేవారిగా, హృదయ పరివర్తన చెందేవారిగా ఈ తపస్సు కాలములో మమ్ము దీవించమని మేము వినయము అడిగి ప్రార్థన చేయించున్నాము ప్రభువా అని అందరము కూడా ఆ ప్రభువుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. ఇదిగో యేసయ్యా, నీవు లేకుండా మేమేమీ చేయలేము, నీ దయ లేకుండా మేమేమీ చేయలేమన్న మాటలను బట్టి ఇదిగో ప్రభువా నీ ముందు ఉన్నాము, నీ ముందు నిలబడి మోకరించి అర్థిస్తూ ఉన్నామని అందరము కూడా ఆ ప్రభువుని మనస్ఫూర్తిగా ఆరాధించుకుందాం, స్తుతించుకుందాం, గణపరుచుకుందాం. అందరం కలిసి పాడదాం గట్టిగా.
నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ కంటే లేకుండా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ కంటే లేకుండా యేసయ్యా. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభు వెంట నడిచే బిడ్డలుగా దీవించమని ప్రభువుని అడుగుదాం. చిన్న ప్రాంతంలో అందరము కూడా చేతులు జోడించి కళ్ళు మూసుకొని దివ్య సప్రసాద రూపములో పీఠము మీద వేంచేసిన దివ్యనాథుడు ఈ తపస్సు కాలంలో మనము చేయు ప్రతి క్రియలను, ప్రతి మంచి పనిని, ప్రతి దాన ధర్మములను, ప్రతి ప్రార్థనను ఆలకించే విధముగా దీవించమని ప్రభువుని అడుగుదాం. యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు, నీ ప్రేమ ఉంటే చాలు, నీ నీడ ఉంటే చాలు, నీ తోడు ఉంటే చాలన్న మాటలను బట్టి నీ ఒక్క మాట పలికితే చాలయ్యా నేను జీవము పొందుతాను, నీ ఒక్క మాట అంటే చాలయ్యా నేను జీవించగలను నాడు నీవు పలికిన మాటలను బట్టి అందరూ స్వస్థలయ్యారు కదా. రోజున నా కుటుంబము కూడా స్వస్థత పొందే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నామని అందరం ఆ ప్రభువుని ఆయన మాటలు వింటూ జీవించి మనసును దయచేయమని అడుగుదాం. ప్రభువా, ఈ రోజున మేము నీ వాక్కును విన్న వారందరూ కూడా ఆశీర్వదించబడతారని మాకు తెలియజేశాం. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఇతని నేను ఆనందించున్నాను, ఈయనను వినండి, ఈయన మాటను వినండి అని మీరు పలికిన మాటలను బట్టి అబ్రహాము ఆలకించాడు, యోబు ఆలకించాడు. అలాగే ప్రభువా, పాత నిబంధనలు అనేక మంది భక్తులు నీ మాటలను ఆలకించి నడిచిన వారందరూ దీవించబడ్డారు. కావుననే ప్రభువా, ఈ రోజున మేమందరము కూడా నీ మాటను ఆలకించి ఏ మరపాటు లేకుండా నీ వాక్యము ప్రకారం నడిచే బిడ్డలుగా దీవించమని అడుగుతూ ఉన్నాం. మా రాకపోకలలో, ప్రయాణాలలో, మా అన్నిటిలో కూడా నీవే తోడుగా ఉండమని అడుగుతూ ఉన్నాము. ప్రభువా, మా బిడ్డలను దీవించండి. పరీక్ష రాయిస్తున్న బిడ్డలకు మంచి జ్ఞానమును, వివేకమును, తెలివితేటలను, ఆరోగ్యములను గ్రహించమని అడుగుతూ ఉన్నాం. మా తలంపులను బట్టి ప్రభువా, మా ఆలోచనలను బట్టి ప్రభువా దీవించమని అడుగుతూ ఉన్నాం. మా మాటల్లో మేము రూపాంతరపు చెందే విధముగా, మా ఆలోచనలో రూపాంతరపు చెందే విధముగా, మా నడకలో రూపాంతరపు చెందే విధముగా దీవించమని ప్రార్థిస్తున్నాము. ప్రభువా, ఒక్కొక్కరము ప్రభువా ఒక్కొక్క అవసరము కొరకు అర్థిస్తూ ఉండగా మా అవసరతలను దీవించమని, మా అవసరతలను ఆశీర్వదించమని, నిన్ను నమ్మిన వారిని, నీ మీద ఆధారపడిన బిడ్డలను నీవెన్నడూ చేయి విడవలని మాట ఇచ్చావు. ప్రభువా, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనములో నువ్వు చెప్పిన మాట
ఇదిగో ప్రభువా నీవన్న మాట అదే కదా, మీరు నన్ను పిలుచురేని నీకు సమాధానం ఇస్తానన్నావు. నిన్ను పిలిచి వారికి నీవు సమాధానం ఇస్తావు, నిన్ను అడుగు వారికి నీ దీవెనలు ఇస్తావు. అదే ప్రభువా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో నువ్వు సెలవిచ్చి ఉన్నావు. అడగండి ఇవ్వబడును, తట్టండి తెరవబడును, వెదకండి దొరుకుతున్న మాటలను బట్టి ప్రభువా అడిగిన ప్రతివానికి ఇస్తానన్నావు, వెతికిన ప్రతివానికి దొరుకుతానన్నావు, అడిగిన ప్రతివానికి తట్టిన ప్రతివానికి తెరుస్తానన్న మాటలను బట్టి ప్రభువా మా ప్రార్థన ప్రకారము మా హృదయాలలో నీవు నివసించమని, మా యందు మీరు నివసించి దీవించమని అడుగుతూ ఉన్నాం. తద్వారా మేమందరము ప్రభువా ఈ నామములు ఈ దయలు ఈ కృపలు నడిచే బిడ్డలుగా దీవించమని అడుగుతూ ఉన్నాం. అందరము కూడా ప్రార్థించుకుందాం. ఇవి ప్రభువు మన మధ్యకు రాబోతూ ఉండగా, ఆయన ఆశీర్వాదం మన మీదకి ఇవ్వబోతూ ఉండగా అందరము విశ్వాసముతో, రెండవ ఆలోచన లేకుండా అచంచలమైన మనసుతో ప్రభువును మనస్ఫూర్తిగా మనసారా ఆ ప్రభువుని ఆయనను ఆరాధించుకుందాం. అందరము కూడా మోకరిద్దాం. చివరి ఆశీర్వాదముగా రాబోతూ ఉండగా అందరము కూడా మన తలలను వంచి శిరమును వంచని పాట పాడుకుంటూ ప్రభువుని ఆరాధిద్దాం. పరలోకుడు నీ ప్రజలకు దివ్యాహారముని చేతేరి ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటు జ్ఞాపకమును మా కోసం చిత్తగించితేరే మీ దివ్య పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితం నిరంతరము చవిచ్చుడను యుగ యుగములు జీవించు పాలన చేయలేన వారా మాకు అనుగ్రహించండి.
ప్రభువు మీతో నుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఆ త్రియేక దేవుడు సదా దీవించి కాచి కాపాడుదురుగాక.